సాయిబాబాకు దీపాలు వెలిగించడం అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు ఆయనే దుకాణాలకు వెళ్ళి నూనె తెచ్చేవారు. రాత్రంతా మసీదులో దీపాలు వెలిగించి ఉంచేవారు. ఆ దీపాలు కేవలం వెలుగుకే కాదు, అక్కడికి వచ్చే వారి హృదయాల్లో ఉన్న చీకటిని తొలగించేవి. ఒకరోజు కొంతమంది వర్తకులు ప్రతిరోజు నూనె ఇవ్వడం ఎందుకు అని అనుకొని బాబాకు నూనె లేదని అబద్ధం చెప్పారు. సాయిబాబా ఏమీ అనకుండా మసీదుకు వెళ్లారు. అక్కడ నూనె డబ్బాను నీటితో కడిగి ఆ నీటిని తాగారు. తర్వాత అదే నీటిని ప్రమిదల్లో పోసి వత్తులు వేసి వెలిగించారు. ఆశ్చర్యంగా అన్ని దీపాలు చక్కగా వెలిగాయి. ఈ దృశ్యం చూసి గ్రామస్తులు గుండెల్లో వణికిపోయారు. తమ తప్పు అర్థమై బాబాను క్షమాపణ కోరారు. అప్పుడు సాయిబాబా ఎంతో ప్రేమతో, ఇష్టం లేకపోతే ఇవ్వనక్కర్లేదు, కానీ లేదని అబద్ధం చెప్పకూడదు, ఇవ్వము అని నిజం చెప్పాలి అని హితవు చెప్పారు. ఈ లీల ఆ ప్రాంతమంతా వేగంగా వ్యాపించింది. ఇది ఇకపై సాయిబాబా దివ్యలీలలు లోకానికి వెల్లువలా ప్రవహించబోతున్నాయనే సంకేతంలా మారింది. సాయిబాబా మసీదులో స్థిరపడిన తర్వాత ఆయన జీవితంలో మరో ముఖ్యమైన ఘట్టం ప్రారంభమైంది. ఆయన తరచూ నీమ్గావ్ గ్రామంలో త్రయంబక్ డేంగ్లే ఇంటికి వెళ్ళేవారు. అతని సోదరుడు నానాసాహెబ్ డేంగ్లేకు ఎన్నో సంవత్సరాలు పిల్లలు లేరు. కానీ సాయిబాబా అనుగ్రహంతోనే వారికి సంతానం కలిగింది. ఒకరోజు త్రయంబక్ డేంగ్లే పొలంలో పని చేయిస్తున్నాడు. ఒక కూలి మహిళ తన చిన్న బిడ్డను చెట్టు కింద నిద్రపుచ్చి పనిలో నిమగ్నమైంది. అకస్మాత్తుగా భారీ వర్షం మొదలైంది. అందరూ పాకలోకి పరిగెత్తారు. అప్పుడు ఆ తల్లికి తన బిడ్డ గుర్తొచ్చింది. భయంతో పరుగున వచ్చి చూసేసరికి బిడ్డ పక్కనే సాయిబాబా నిలబడి కాపలా కాస్తున్నారు. ఆ తల్లిని చూసి బాబా, బిడ్డను ఇలా వదిలేసి ఎలా పోయావు అని మందలించారు. ఆమె బిడ్డను ఎత్తుకునే లోపే సాయిబాబా అక్కడి నుంచి అదృశ్యమయ్యారు. తర్వాత తెలుసుకుంటే ఆ సమయానికి సాయిబాబా షిరిడీలోనే ఉన్నారని తెలిసింది. ఈ సంఘటనలతో ప్రజలకు ఒక విషయం స్పష్టమైంది. ఏంటంటే, సాయి ఎక్కడ ఉన్నా తన భక్తులను కాపాడుతూనే ఉంటారు. కనిపించకపోయినా కనిపించినట్టే రక్షిస్తారు. ఇదే సాయిబాబా కరుణ, ఇదే ఆయన లీల. సాయిబాబా వేప చెట్టు క్రింద ఉన్న రోజుల్లో ఆయనకు ఎలాంటి మత చిహ్నాలు లేవు. హిందువా, ముస్లిమా అన్న గుర్తింపే కనిపించేది కాదు. అందుకే అందరూ ఆయనను ఒక సాధారణ ఫకీరుగా, మహాత్ముడిగా మాత్రమే చూశారు. కానీ భక్తులు ఆయనను మసీదులో ఉండమని తీసుకెళ్లిన తర్వాత కొందరికి ఆయన ముస్లింనా అనే సంకోచం మొదలైంది. ఈ మాటలు, భావాలు సాయిబాబాకు తెలుసు. అయినా ఆయన అక్కడి నుంచి తప్పుకోలేదు. అప్పటి సమాజంలో పెరిగిపోయిన మతభేదాలు, ద్వేషాలను తొలగించాలని దైవ సంకల్పమని ఆయన దానిని స్వీకరించినట్లున్నారు. ఓరిమితో, సహనంతో, పట్టుదలతో ఆ పరిస్థితిని ఎదుర్కొన్నారు. మాటలతో కాదు, తన లీలలతోనే సమాధానం ఇచ్చారు. ఆ లీలలకు వేదిక అయిన మసీదు చాలా చిన్నది, శిథిలమైనది. 2 గదుల కంటే పెద్దది కాదు. నేల అంతా గోతులుగా ఉండేది. ఆ మసీదులో ఈశాన్య మూలలో కేవలం ఒక గోనె గుడ్డ మీద సాయిబాబా కూర్చునేవారు. అదే ఆయన ఆసనం. ఆయన ఎదుట ఆగ్నేయ దిశలో ఎప్పుడూ ధుని వెలుగుతూ ఉండేది. సాయి తన ఎడమ వైపు ఉన్న ఒక చెక్కపై చేయి ఉంచి ఆ ధునిని ఎంతో తాదాత్మ్యంతో చూస్తూ కూర్చునేవారు. ఆ ధుని కేవలం అగ్ని కాదు, అది ఆయన ఆధ్యాత్మిక శక్తికి ప్రతీక. ధుని దగ్గర పడమర వైపున నీటి కుండలు ఉండేవి. వాటి పక్కనే ఒక చిన్న గూటిలో ఆయన చిలుంగొట్టాలు ఉండేవి. కుడివైపు ఒక తిరగలి ఉండేది. దానితో ఆయన గోధుమలను పిండి చేసేవారు. అందుకోసం ఒక బస్తా నిండా గోధుమలు, పొగ తాగేందుకు ఒక సంచి నిండా నాటు పొగాకు ఎప్పుడూ ఉండేవి. పడమటి గోడలోని గూడు దగ్గర కూర్చొని భక్తులు తెచ్చిన భిక్షను ఒకే కుండలో వేసి కలిపేవారు. ఆ ఆహారాన్ని ముద్దలుగా చేసి ముందుగా అక్కడున్న భక్తులకు ప్రసాదంగా ఇచ్చేవారు. చివరికి తాము తినేవారు. ఎవరి తిండి ఎక్కువ, ఎవరిది తక్కువ అనే భేదం ఆయనకు లేదు. అందరికీ ఒక్కటే. ముస్లిం భక్తులు నివేదన తెచ్చినప్పుడు ఫాతిహా చదివించేవారు. కొన్నిసార్లు సాయిబాబానే చదివేవారు. హిందువుల దగ్గర హిందువుల్లా, ముస్లింల దగ్గర ముస్లిముల్లా ఉండేవారు. కానీ నిజానికి ఆయన కేవలం భగవంతుని మనిషి. ఈ మసీదు ఒక ప్రార్థన స్థలం కాదు మాత్రమే, మతభేదాలు కరిగిపోయే చోటు, మనసులు శుద్ధమయ్యే ఆశ్రమం, సాయి కరుణ ప్రవహించే కేంద్రం. అందుకే సాయి హిందువులకు హిందువు, ముస్లిములకు ముస్లిము, కానీ అందరికీ ఒకే తల్లి బిడ్డ.
భక్తులు సాయిబాబాకు తీసుకొచ్చిన పూలను ఆయన మసీదులోని నింబార్ ఎదురుగా వ్రేలాడు తీసేవారు. మసీదు ముందు ప్రాంగణంలో ఒక తులసి కోటను కూడా ఏర్పాటు చేశారు. అక్కడ హిందువులు, ముస్లింలు అన్న తేడా లేకుండా అందరూ ప్రార్థనలు చేసుకునేవారు. సాయి పంపే ప్రసాదాన్ని మతభేదం లేకుండా అందరూ స్వీకరించేవారు. ఎవరు ఏ మతానికి చెందిన వారన్నది ఆయనకు ముఖ్యం కాదు. భక్తి ఉంటే చాలు, అదే అర్హత. ఈ విధంగా మత సామరస్యానికి కేంద్రంగా మారిన ఆ మసీదుకు సాయిబాబా ద్వారకామాయి అని పేరు పెట్టారు. ఈ పేరుకు అర్థం ఏమిటంటే, మతభేదం లేకుండా అందరికీ ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే 4 పురుషార్థాలకు ద్వారాలు తెరిచి ఉండే స్థలం. ఈ స్కాంద పురాణంలో చెప్పిన అర్థమని భక్తులు చెబుతారు. ఒకసారి ఎవరో సాయిని అడిగారు, బాబా, ఈ మసీదులో ఎప్పుడు ధుని ఎందుకు వెలుగుతూ ఉంటుంది అని. అందుకు సాయి సింపుల్గా కానీ లోతైన అర్థంతో చెప్పారు, అందరి పాపాలు దహించడానికే అని. అంటే ఆ ధుని కేవలం అగ్ని కాదు, అది మన లోపలి చెడు భావాలను, అహంకారాన్ని, ద్వేషాన్ని కాల్చేసే దివ్యశక్తి. ఈ ద్వారకామాయి చూస్తేనే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. సాయి ధర్మం కులానికి, మతానికి, వేషానికి అతీతమైనది. మనిషి మనిషిగా మారాలన్నదే ఆయన బోధ. ఆ రోజుల జ్ఞాపకాలను శ్యామ అనే వ్యక్తి ఇలా చెప్పారు, ఆ రోజుల్లో నేను స్కూల్లో టీచరును. నాకు సాయిబాబాపై పెద్దగా నమ్మకం ఉండేది కాదు. రాత్రిపూట స్కూల్లోనే నిద్రించేవాడిని. మసీదులో బాబా ఒక్కరే ఉండేవారు. నా గది కిటికీ నుంచి మసీదు స్పష్టంగా కనిపించేది. అందరూ ఆయనను పిచ్చి ఫకీరు అంటుంటే నేను అలాగే అనుకునేవాణ్ణి. కానీ కొన్ని రాత్రుల్లో మసీదులో నుంచి ఇంగ్లీషు, హిందీ వంటి భాషల్లో ఎవరో మాట్లాడుతున్న శబ్దాలు వినిపించేవి. అప్పుడు అక్కడ బాబా ఒక్కడే ఉండేవారు. అది విన్నప్పుడే నాకు అనిపించింది, ఇతను సాధారణ మనిషి కాదు, నిజంగా మహిమ గలవాడు అని. అప్పటి నుంచి నా మనసులో సాయిపై విశ్వాసం మొదలైంది. ఇలా మాటలతో కాదు, తన జీవితం ద్వారా, తన నడవడిక ద్వారా, తన మౌనంతో కూడా సాయిబాబా మనుషుల మనస్సుల్లో మార్పు తీసుకువచ్చారు. సాయిబాబా కీర్తి రోజురోజుకి పెరుగుతుండడంతో ఒక సమస్య మొదలైంది. షిరిడీ ప్రాంతంలో మొహుద్దీన్ తంబూలి అనే కండ పుష్టిగల వ్యక్తి ఉండేవాడు. అతడు తమలపాకులు, తాయెత్తులు అమ్ముకుంటూ జీవించేవాడు. గ్రామస్తులు అతనికి దివ్య శక్తులున్నాయని నమ్మి గౌరవించేవారు. కానీ సాయిబాబా మహిమ వెలుగులోకి రావడంతో తంబూలికి అసూయ కలిగింది. ఒకరోజు అతడు కోపంతో షిరిడీలో నేనుండాలి లేదా సాయి ఉండాలి అని గొడవ పెట్టాడు. ఆ విషయం కుస్తీ పోటీలో తేల్చుకుందామని సాయిని సవాలు చేశాడు. ఆ కుస్తీలో శారీరకంగా బలమైన తంబూలికి పైచేయి అయింది. అప్పటి నుండి ఆ షరతు ప్రకారం సాయిబాబా షిరిడీ గ్రామంలోకి రాకుండా లెండి ఏటి ఒడ్డున ఉన్న తోపులో నివసించసాగారు. తాత్యా వంటి భక్తులు అక్కడికే వెళ్ళి సాయిని సేవించేవారు. ఎంతగా ప్రతిమాలినా సాయి మాత్రం గ్రామంలోకి రాలేదు. కొంతకాలం తర్వాత తంబూలికి హృదయ పరివర్తన కలిగింది. తాను చేసిన తప్పు అర్థమై ఒక మహాత్ముడి దర్గాలో శాంతిగా జీవించాలనుకుని షిరిడీని విడిచి వెళ్ళిపోయాడు. అప్పుడు అందరికీ స్పష్టమైంది, కండబలం కాదు, ఆత్మబలమే గొప్పది, ద్వేషం కాదు, ప్రేమే జయిస్తుంది అని. తంబూలి వెళ్ళిపోయిన తర్వాత సాయిబాబా మళ్ళీ మసీదుకు వచ్చారు. ఇలా జరిగి 5 సంవత్సరాల తర్వాత మరో సంఘటన జరిగింది. అహ్మద్ నగర్ నుంచి జహ్వర్ ఆలీ అనే ముస్లిం వ్యక్తి రహటాకు వచ్చాడు. అతడు పండితుడు, మంచి మాటకారి. త్వరలోనే గ్రామస్తులను ఆకట్టుకొని ముస్లింల కోసం ఒక ప్రార్థనా స్థలం కట్టించసాగాడు. కానీ అతని మత దృష్టి చాలా సంకుచితమైనదిగా ఉండటంతో ప్రజలు అసహ్యించుకొని అతన్ని ఆ గ్రామం నుంచి పంపేశారు. ఆలీ అక్కడి నుంచి పారిపోయి షిరిడీ మసీదులో ఆశ్రయం పొందాడు. కానీ అతని అహంకారం తగ్గలేదు. మంచి మాటలతో భక్తులను ఆకట్టుకొని నేను సాయిబాబా శిష్యుడిని అని చెప్పుకోవడం మొదలుపెట్టాడు. సాయిబాబా మాత్రం అతనితో కూడా ఊరిమిగా, వినయంగా వ్యవహరించారు. ఆలీ ఆ వినయాన్ని తనకు అనుకూలంగా వాడుకొని సాయిని వెంట తీసుకొని రహటాలో నివసించసాగాడు. వాళ్ళిద్దరూ అప్పుడప్పుడు షిరిడీకి వచ్చి వెళ్తుండేవారు. ఇది భక్తులకు బాధ కలిగింది. వాళ్ళు సాయిబాబాను షిరిడీకి తీసుకురావాలని రహటాకు వెళ్ళారు. అక్కడ ఈ సమయానికి బాబా ఎదురై ఇలా అన్నారు, ఈ ఆలీ నన్ను పంపడు, అతడు పంపకుండా నేను రాను. అతడు ముక్కోపి, అతడిని చూస్తేనే మీ మీద కోపం తెచ్చుకుంటాడు. అతడు రాకముందే మీరు వెళ్ళిపోవడం మంచిది అని. అంతలో ఆలీ అక్కడికి వచ్చి విషయం తెలుసుకొని ఉగ్రుడయ్యాడు. చివరకు అందరి మధ్య రాజీ కుదిరి గురు శిష్యులందరినీ షిరిడీకి తీసుకొచ్చారు. కానీ ఆలీ ప్రవర్తన భక్తులకు నచ్చలేదు. అతనికి, దేవదాసుకు వేదాంత చర్చ పెట్టారు. ఆ చర్చలో యువకుడైన దేవీదాసు
ముందు వృద్ధుడు పండితుడైన ఆలీ ఓడిపోయాడు. అవమానాన్ని తట్టుకోలేక మరుసటి రోజే ఎవరికీ చెప్పకుండా బీజాపూర్కు వెళ్ళిపోయాడు. చాలా కాలం తర్వాత ఆలీకి పశ్చాత్తాపం కలిగింది. భక్తి శ్రద్ధలతో తిరిగి సాయిబాబాను దర్శించాడు. సాయిబాబా మాత్రం అతనితో ఎంతో ప్రేమగా వ్యవహరించారు. ఇది చూస్తే ఒక విషయం అర్థమవుతుంది. సాధువుకు ఎంత నమ్రత, ఓరిమి ఉండాలో సాయిబాబా తన ప్రవర్తన ద్వారానే చూపించారు. రమణ మహర్షి చెప్పినట్లు జ్ఞానిని జ్ఞానే గుర్తుపడతాడు. కానీ అలీకి అది గ్రహించడానికి చాలా కాలం పట్టింది. చివరికి ప్రేమ, ఓరిమితో కూడిన సత్యమే గెలిచింది. దేవీదాసు చుట్టుపక్కల గ్రామాల్లో వైద్యం చేసేవాడు. ఒకరోజు సాయిబాబా అతనిని పిలిచి సాధువు స్త్రీలకు చాలా దూరంగా ఉండాలి అని మందలించారు. ఆ మాటల అర్థం అప్పట్లో ఎవరికీ తెలియలేదు. కానీ కొద్ది రోజుల్లోనే ఒక ధనవంతురాలు దేవీదాసును బెదిరించి దుష్ప్రచారం చేస్తానని భయపెట్టి అతనిని లోబరుచుకుంది. అప్పుడు సాయిబాబా మాటల లోతైన అర్థం దేవీదాసుకు తెలిసింది. ఆ సంఘటన తర్వాత అతడు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయాడు. జానకీదాసు మాత్రం సాయి హెచ్చరికలను పూర్తిగా పాటించేవాడు. చివరకు అతడు షిరిడీ విడిచి వెళ్ళేటప్పుడు భక్తులు అతనికి ఘనంగా వీడ్కోలు చెప్పారు. ఆ సమయంలో అతని దివ్య వర్చస్సు ఒక వెలుగు రూపంలో మారి మారుతి విగ్రహంలో లీనమైంది. ఈ మొత్తం సంఘటనల ద్వారా సాయిబాబా మనకు చెప్పింది ఒక్కటే: ఆత్మబలం, వినయం, ఓరిమి, ప్రేమ ఇవే నిజమైన సాధకుని లక్షణాలు. ఓం సాయిరామ్.